మెగాస్టార్ చిరంజీవి గారు చీమకు కూడా అపకారం తలపెట్టని ఒక మంచి వ్యక్తి. అపకారం సంగతి అటుంచి భారీ ఎత్తున చేస్తున్న సేవా కార్యక్రమాలతో లక్షలాది జీవితాల్లో వెలుగులు నింపిన వ్యక్తి చిరంజీవి గారు. అందుకే ఆయన దైవాంశ సంభూతుడని చాలా మంది నమ్మకం. అటువంటి గొప్ప వ్యక్తిపై అకారణంగా బురద జల్లేవారు చాలా మంది ఉన్నారు. కానీ వారెవరో బాగుపడ్డట్టు చరిత్రలో లేదు. కొన్ని ఉదాహరణలు చెప్పుకుందాం. చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని లాంచ్ చేసినప్పుడు ఆయన పార్టీకి అనేక రకాలుగా ఆటంకాలు కల్పించాడు ఒక పొలిటీషియన్. చివరకు పార్టీ గుర్తు కూడా రాకుండా చేద్దామని ట్రై చేశారు. కానీ ఏం జరిగింది? భూమికి ఆకాశానికి మధ్య హెలికాప్టర్ ప్రమాదంలో ఆ పొలిటీషియన్ దుర్మరణం పాలయ్యారు. ఇక నేనే ఇండస్ట్రీ పెద్ద అని చెప్పుకు తిరిగే డైరెక్టర్ ఒక ఆయన ఉండేవారు. ఆయన చిరంజీవి పట్ల తీవ్రమైన అసూయతో రగిలిపోయేవారు. ఏ ప్లాట్ఫామ్ దొరికినా చిరంజీవి గారిపై ఎన్నో నిందలు, ఎన్నో సెటైర్స్ వేసేవారు. చివరకు ఆయన చివరి క్షణాల్లో ఎంతో వేదన అనుభవించి అర్ధాంతరంగా తనువు చాలించారు. ఇక ఇండస్ట్రీలో చిరంజీవి గారిపై కుళ్ళిపోయే జోడీ ఒకటి ఉండేది. తాగుబోతైన హీరో, పొగరుబోతైన భార్య. వారిద్దరూ చిరంజీవి గారి బ్లడ్ బ్యాంకుకు బడి ఏడ్చారు. ఫలితం కోర్టు వారిద్దరిని కూడా చెప్పు దెబ్బ కొట్టేలా తీర్పునిచ్చింది. ప్రస్తుతం ఆ కుళ్ళు జోడి ఎక్కడ ఉందో పత్తలేదు. ఇక చిరంజీవి గారిపై నిరంతరం అసూయతో రగిలిపోయే మరొక క్యారెక్టర్ యాక్టర్ కమ్ విలన్ కమ్ హీరో ఒక ఆయన ఉన్నారు. ప్రస్తుతం కుటుంబ కలహాలతో ఆ కుటుంబం రోడ్డున పడింది. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు కోకొల్లలుగా కనిపిస్తాయి. అందుకే చిరంజీవి గారు దైవాంశ సంభూతుడు. చీమకు కూడా అపకారం చెయ్యని ఆయన జోలికి ఎవరైనా వస్తే వారు ఖచ్చితంగా చావు దెబ్బ తింటారు. ఇది విధి లిఖితం, ఎవ్వరూ మార్చలేరు.